ఓం నమ శివాయ. 15వ అధ్యాయం కార్తీక దీపారాధన ఫలితం. కార్తీక మాసంలో చేసే అర్చనలు, జపం, దానాలు తదితర ధర్మ కార్యాల వల్ల కలిగే ఫలితాలు ఎలాంటివో వాటి గురించి తెలిసి కూడా ఆచరించకపోవటం వలన కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసం నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేయటం, హరికి సంబంధించిన కీర్తనలు పాడటం, శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయాల్లో దీపారాధన చేయటం, వీటిల్లో ఏ ఒక్కటి చెయ్యని వారు కాలశ్రూత్రం అనే నరకానికి పోతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున త్రికరణ శుద్ధిగా శ్రీహరిని పూజించిన వారికి అఖండమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఆ రోజున శ్రీమన్నారాయణ్ణి గంధం, పుష్పాలు, అక్షింతలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యం వస్తుంది. ఈ విధంగా మొత్తం కార్తీక మాసం 30 రోజులు విడవకుండా చేసిన వారికి వైకుంఠానికి చేరుకునే పుణ్యం వస్తుంది. వీరిని తీసుకువెళ్ళటానికి ఈ దేవదూతలు స్వయంగా విమానం తీసుకువస్తారు. శాస్త్రవిధంగా మొత్తం కార్తీక మాసం 30 రోజుల పాటు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో అయిన భక్తి శ్రద్ధలతో ఆవునేతితో దీపం పెట్టిన పూర్తి పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఆవు పాలు పితకటానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంత సమయం అయినా సరే కార్తీక మాసంలో ఏదైనా దేవాలయంలో కానీ ఇంట్లోని దేవతా మందిరంలో కానీ దీపాన్ని పెడితే మరణం తర్వాత ఉత్తమ జన్మం లభిస్తుంది. ఇతరులు చేసిన దీపం కోడి గంటకుండా చూసి వత్తిని ఎగదోసిన, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన సమస్త పాపాలు తొలగిపోతాయి. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది, చెబుతాను విను అంటూ వశిష్ఠ మహాముని కార్తీక దీపం దానం గురించి పురాణ కథ చెప్పడం ప్రారంభించారు. ఎలుక మానవ జన్మ పొందటం. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిలావస్థలో ఓ శివాలయం ఉండేది. కర్మనిష్ఠుడు అనే పేరు కలిగిన ఓ యోగి దేశయాత్ర చేస్తూ ఒక రోజున అక్కడకు వస్తాడు. ఆ రోజు పురాణ పఠనం. ఆ రోజు కార్తీక మాసం ప్రారంభం కావటంతో ఆ నెల రోజులు అక్కడే ఉండి అర్చనలు చేసుకోవాలని, పురాణ పఠనం చెయ్యాలని అనిపించింది. ఇప్పుడే శివుడే ఆ విధంగా ఆజ్ఞాపించాడని ఆ యోగి భావించాడు. ఆలయాన్ని శుభ్రం చేసి తోరణాలు కట్టాడు. పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడి వారిని అడిగి దీపారాధనకు అవసరమైన ప్రమిదలు, నూనె, వత్తులు తదితర సామాగ్రి అంతా తీసుకువచ్చాడు. ఆ వస్తువులలో మొత్తం 12 దీపాలు పెట్టాడు. గ్రామస్తులకు పురాణం వినటానికి రావాల్సినదిగా ఆహ్వానించాడు. అలా నిత్యం స్వామికి అర్చనలు చేస్తూ పురాణం చదువుతుండేవాడు. ఓ రోజున దేవాలయంలో తిరుగుతున్న ఓ ఎలుక గర్భాలయంలోకి ప్రవేశించింది. అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని చూసింది. ఆవు నెయ్యితో తడిపిన ఆ వత్తి నుంచి కమ్మటి వాసన వస్తుండడంతో అదేదో తినే వస్తువు అని భావించింది. వెంటనే ఆ వత్తిని నోటితో పట్టుకొని బయటకు వచ్చింది. ఇలా వస్తున్న సమయంలో పక్కనే వెలుగుతున్న మరో వత్తికి ఈ వత్తి అంటుకుంది. దీంతో ఎలుక నోటిలో ఉన్న వత్తి వెలిగింది. మరుక్షణమే ఆ ఎలుక మనిషిగా మారిపోయింది. మెరుపు మెరిసినట్లుగా ఏదో తీవ్రమైన కాంతి వచ్చినట్లు అనిపించడంతో ఆ పక్కనే ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠుడు కళ్ళు తెరిచి చూశాడు. పక్కనే నిలబడి ఉన్న ఆ వ్యక్తి కొత్త వ్యక్తిని నువ్వెవరు అంటూ ప్రశ్నించాడు. అందుకు అతడు, స్వామి, నేను ఈ ఆలయంలో తిరిగి ఎలుకను. ఉదయం నుంచి నాకు తినటానికి ఏమీ దొరకలేదు. ఆవు నేతి వాసన వస్తున్న వత్తిని తినే వస్తువు అనుకొని నోటితో పట్టుకొని వచ్చాను. దారిలో ఉన్న మరో దీపాన్ని కంటుకొని నా నోటిలో ఉన్న వత్తి వెలిగింది. కార్తీక మాసం కావటంతో దీపం వెలిగిన పుణ్య ఫలితం కాబోలు నాకు ఎలుక రూపం పోయి మానవ రూపం వచ్చింది. నేనెవరో, నాకు ఎందుకు ఈ ఎలుక రూపం వచ్చింది, దయచేసి తెలియజేయండి అంటూ ప్రార్థించాడు. కర్మనిష్ఠుడు దివ్య దృష్టితో చూసి ఆ వ్యక్తి పూర్వజన్మ గురించి వివరాలు తెలుసుకున్నాడు. నాయన, పూర్వజన్మలో నీ పేరు బహిల్కుడు. నువ్వు జైన మతాన్ని అవలంబించే వాడివి.
కుటుంబాన్ని పోషించటానికి వ్యవసాయం చేసేవాడివి. నీకు ధనాశయ చాలా ఎక్కువగా ఉండేది. దైవ పూజలు చేసేవాడివి కాదు. దుర్మార్గాలతో స్నేహం చేసి నిత్యం చేయాల్సిన కర్తవ్యాన్ని విడిచిపెట్టావు. సజ్జనుల్ని అకారణంగా నిందించేవాడివి. వేద పండితులను అవమానించేవాడివి. శాస్త్రం నిషేధించిన రోజుల్లో నిషేధించిన ఆహారాన్ని భుజించేవాడివి. నీ భార్యకు సేవ చేయటం కోసం దాసిని నియమించి ఆ దాసితోనే నీ పిల్లలకు భోజనం పెట్టించేవాడివి. ఆమెను తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడివి. నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారికి పాలు, పెరుగు, మజ్జిగ అమ్మేవాడివి. కూతుర్ని కూడా ధనానికి అమ్మవు. ఇలా అనేక అకర్మ మార్గాలలో ధనాన్ని సంపాదించేవాడివి. ఇలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించకపోగా నీ కుటుంబానికి కూడా ఇచ్చేవాడివి కాదు. మొత్తం ధనాన్ని నీ ఇంటి పెరడులో పాతి పెట్టావు. జీవితకాలం పిసినారిగా జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తావు. నీ పుణ్యం కొద్దీ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున శివుడి సన్నిధానంలో దీపం వెలిగించిన పుణ్యానికి పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ ఫలితాలన్నీ నశించి తిరిగి మానవ రూపం నీకు లభించింది. నీ ఇంటికి వెళ్ళి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని బయటకు తీసి దాన ధర్మాలు చెయ్యి. భగవంతుడు సేవ చెయ్యి. ఇలా చేస్తే నీకు తప్పకుండా మోక్షం లభిస్తుందని కర్మనిష్ఠుడు బహిల్కుడికి చెప్పాడు. బహిల్కుడు ఆ యోగికి అనేక నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళాడు. బతికినంతకాలం కార్తీక మాసంలో క్రమం తప్పకుండా దీపాదానం చేయడం చేసేవాడు. ప్రత్యేకంగా కార్తీక శుద్ధి త్రయోదశి నాడు, చతుర్దశి నాడు, పూర్ణిమ నాడు రోజుల్లో నదీ స్నానం చేసేవాడు. ఇలా జీవితాంతం కార్తీక వ్రతం చేసి అత్యంత కాలంలో మోక్షం పొందాడు. అంత్యకాలంలో మోక్షం పొందాడు. స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 15వ అధ్యాయం సమాప్తం. 15వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.